అన్నీ ఒకే గ్రూప్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఐసీసీని కంట్రోల్ చేస్తుంది జైషానే కదా. ఆయనే అనుకుంటే ఈ 2 కంట్రీస్ వేరే వేరే గ్రూప్స్లో పెట్టచ్చు కదా, కానీ పెట్టరు. మరి ఇక్కడ బీసీసీఐ తప్పు కనబడుతుంది కదా. చాలా రూల్స్ చెప్పారు కానీ ఇక్కడ కనబడుతుంది కదా. ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే మనం ఎవరు చూస్తాం, కానీ ఈసారి చాలామంది మ్యాచ్లను చూడాల, టికెట్స్ కూడా అన్సోల్డ్ అయినాయి. సో ఇక నుంచి అయినా మన క్రికెట్ బోర్డుకి బుద్ధి వస్తుందని అనుకుంటున్నా. కేవలం డబ్బుల కోసం అటు క్రికెటర్స్ కెరీర్ అండ్ ఇటు ప్రజల సెంటిమెంట్స్ని ఇబ్బంది పెట్టకపోతే బెటర్. బీసీసీఐ ఎంత రిచ్ అయ్యిందంటే కేవలం ప్రజలకి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లే. సో అది గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మ్యాచ్లు పెడితే సెట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా క్రికెట్ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోకపోతే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా రావు. సో మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెడతారు, సబ్స్క్రైబ్ చేసి అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ